ఈ మధ్య అరుణాచలంలో స్కామ్లు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాము. కానీ నేనైతే లైవ్ లో 3 స్కామ్స్ చూసాను. అందులో థర్డ్ స్కామ్ అయితే అరుణాచలంకి వెళ్ళిన వాళ్ళలో 50% మెంబర్స్ కి అయితే జరిగిండొచ్చు. ఇందులో 2 స్కామ్లు అయితే గుడి ముందే జరుగుతాయి. ఇందులో ఫస్ట్ స్కామ్ ఏంటంటే రాజగోపురం ముందే కొంతమంది ఉంటారు మామ. వాళ్ళు మనం సడన్ గా ఆపేసి ఇక్కడ పూర్ పీపుల్ కి అన్నదానం చేయాలి అని అడుగుతారు. ఫుడ్ కూడా వాళ్ళతోనే రెడీగా ప్యాకెట్ లో ప్యాక్ చేసి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు తెలియక నిజమేమో అనుకొని దానికి యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది ఆ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అంతా వాళ్ళ బ్యాచ్ అని. ఇది నా ముందే జరిగింది. ఒక ఫ్యామిలీ అలానే ఇచ్చింది. మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళాక ఆ బెగ్గర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళకే రిటర్న్ ఇచ్చారు. వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారు. ఇంకా రెండో స్కామ్ వచ్చి క్యూ లైన్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. కొంతమంది టెంపుల్ లోనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్యూ లైన్ దగ్గరకు వచ్చి దర్శనం చేపిస్తాము 500 అని అమౌంట్ చెప్తారు. ఇదిగో ఇక్కడ వెళ్తున్న వ్యక్తి అలా వచ్చి చెప్పిన వ్యక్తినే. తను ఇక్కడ వెళ్తున్న ఫ్యామిలీకి చెప్పి అలానే తీసుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న స్కామ్ ఏంటంటే మొత్తం 500 కాదు, ఈచ్ పర్సన్ కి 500 అంట. ఇంకా ఆ ఫ్యామిలీ ఏం చేయలేక రిటర్న్ అయితే మళ్ళీ క్యూ లైన్ లోకి వచ్చేసారు. ఇంక ఇప్పుడైతే థర్డ్ స్కామ్ గురించి మాట్లాడాలంటే ఇది రూముల దగ్గర జరుగుతుంది. మీరు ఎవరైనా రూములు తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఫస్ట్ గా మనకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి వాడు తమిళ్లో ఏదేదో మాట్లాడి మనకైతే రూమ్ ఇస్తాడు. యాక్చువల్ గా ఎక్కడైనా కానీ రూమ్ 24 అవర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ 10 అవర్స్ అని చెప్పింటాడంట. అది మనకు వాడు చెప్పిన లాంగ్వేజ్ లో అర్థం అవ్వదు. 10 అవర్స్ తర్వాత వచ్చి రూమ్ చెక్అౌట్ చేస్తారా కంటిన్యూ అని అడుగుతాడు. కంటిన్యూకి మళ్ళీ ఎక్స్ట్రా 500 అంటాడు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఏం చేయలేక ఇంకా యాక్సెప్ట్ చేసి ఎక్స్ట్రా 500 పే చేస్తారు. ఇదే థర్డ్ స్కామ్. ఇందులో మీకు ఏదైనా స్కామ్ జరిగింటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంత లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్.